దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో. ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో. ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. ఈ సమయం అతి పూజ్యం దేవదేవుని సాన్నిధ్యం. ప్రణమిల్లి పూజించి ప్రేమ మీరగ కొనియాడి తండ్రి దేవుని వేడెదము. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. పూజా బలికి స్వాగతం. కరుణామయుడు సర్వేశ్వరుడు దయగల దేవుడు మన తండ్రి. భువి రక్షింపగ మనుజుల కోసం స్వంత కుమారుని అర్పించే. కరుణామయుడు సర్వేశ్వరుడు దయగల దేవుడు మన తండ్రి. భువి రక్షింపగ మనుజుల కోసం స్వంత కుమారుని అర్పించే. తండ్రిగా ప్రేమ చూపెను, తండ్రిగా వరములిచ్చెను, కరుణతో క్షమించెను, జగతికి వెలుగు పంచెను, మానవాళిని ప్రేమించెను. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. పూజా బలికి స్వాగతం. ఈనాటి దివ్యబలి పూజను కొనియాడుతున్నటువంటి వారు దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు లగిశెట్టి నారాయణరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, లగిశెట్టి దేవుడమ్మకు ఆయురారోగ్యము దయచేయమని, లగిశెట్టి రూప్ శివ సత్యసాగర్ మరియు లగిశెట్టి వనజ కుటుంబ సభ్యులు అమెరికా నుంచి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠము సనత్ నగర్ విచారణ కీర్తిశేషులు గోపు సల్మోన్ రెడ్డి మరియు కీర్తిశేషులు గోపు అనిల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి గోపు మేరీ సెలస్టీనా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠము బంజారాహిల్స్ విచారణ దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు డాక్టర్ ఏరువా ఫిలోమేనా గారి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా డాక్టర్ ఫిలోమినా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 డాక్టర్ చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్యబలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, దివ్యవాణి టీవీ CEO మరియు సిబ్బంది సమర్పిస్తూ ఉన్నారు.
నల్గొండ మేత్రాసనము పనిగిరి విచారణ ఏరువ నిర్మలా గారి కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఉండునట్లు, ఆయుర ఆరోగ్యములు దయచేయనట్లు, బిడలకు మంచి భవిష్యత్తును తలంపులు నెరవేరినట్లు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠము సెయింట్ ఆన్స్ కో కథీడ్రల్ విచారణ బందనాథం ఇన్నయ్య గారి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. రత్నప్రభా గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠము సీతమ్మధార విచారణ కె.జె. ప్రకాష్ రావు, సుధా, శశాంత్, స్వరాజ్ల కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఉండునట్లు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ తలంపులతో మన యొక్క వ్యక్తిగత తలంపులను కూడా జోడించి ఈ పవిత్ర దివ్య బలి పూజలో విశ్వాసముతో, భక్తితో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, పరిసయుడు, సుంకరి ఇద్దరు కూడా దేవాలయంలో ప్రవేశించి ప్రార్థిస్తూ ఉన్నారు. పరిసయుడు తను నీతిమంతునిగా పరిగణించుకుంటూ ప్రభుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ సుంకరి తను చేసినటువంటి తప్పునకు, పాపమునకు పశ్చాత్తాప మనస్సుతో కనీసము ఆ ప్రభుని వైపు చూటకు కూడా ధైర్యము లేకుండా, సాహసించకుండా అతను పశ్చాత్తాప మనస్సుతో తను చేసినటువంటి పాపం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ పాపాత్ముని కనికరింపుము, ఈ పాపాత్ముని క్షమింపుము అని తగ్గింపు మనస్సుతో ప్రార్థిస్తూ ఉన్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా మన యొక్క అనుదిన జీవితంలో మన యొక్క తలంపుల ద్వారా కానీ, మన యొక్క మాటల ద్వారా కానీ, మన యొక్క క్రియల ద్వారా కానీ అనేకమైనటువంటి పాపము చేస్తూ ఉంటాం. పాపపు హృదయముతో, పాపపు మనస్సుతో మనము జీవిస్తూ ఉంటాం. ప్రతి దివ్యబలి పూజ కూడా ఆ యొక్క పాపమును కడిగివేసుకొని నూతన మనస్సుతో, నూతన హృదయముతో జీవించేటువంటి అవకాశం దయచేస్తుంది. కనుక ఈ యొక్క దివ్యబలి పూజలో మనమందరము కూడా ఆ ప్రభుని యొక్క శరీరమును, రక్తమును యోగ్యముగా స్వీకరించుటకు మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ప్రభుని సన్నిధిలో పశ్చాత్తాప మనస్సుతో ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలైనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సమస్తమునకు సృష్టికర్తవును ప్రభుడవునైన ఓ సర్వేశ్వర,
మమ్ము కనికరముతో చూడుము. మా మీద దయతలచి మా పాపములను క్షమింపుము. నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగునట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దైవజనుడు వగు నీవు నీతి కొరకు యత్నింపుము. మొదటి పట్టణము పునీత పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 2వ వచనం నుండి 12వ వచనం వరకు. యజమానులు విశ్వాసులైనచో వారు తమ సోదరులేనని బానిసలు వారిని నిర్లక్ష్యము చేయరాదు. అంతేకాక తమ సేవ మూలముగా లాభమును పొందు విశ్వాసులు తమ ప్రియ సోదరులు కనుక వారిని మరింత అధికముగా సేవింపవలెను. ఈ విషయములను నీవు తప్పక బోధించుచు హెచ్చరింపవలెను. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క యథార్థములగు పలుకులను, దైవ భక్తికి అనుకూలమగు బోధనలను అంగీకరింపక వానికి విరుద్ధమగు సిద్ధాంతమును బోధించు ఏ వ్యక్తి అయినా జ్ఞానశూన్యుడు, పొగరుబోతు. అట్టివానికి వాగ్వివాదముల యందును అభిలాషమెండు. వీని మూలముగా అసూయలు, కలహములు, దూషణములు, దుష్ట సందేహములు, సత్యదూరులు, బుద్ధిహీనులు అగువారితో వాగ్వివాదములు కలుగుచున్నవి. ధనవంతులగుటకు దైవభక్తి ఒక మార్గమని వారు అనుకుందురు. సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనము ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీయూ వెంట తీసుకొని రాలేదు. మనము ఈ లోకము నుండి నిష్క్రమించినప్పుడు ఏమీయును వెంట తీసుకొని పోజాలము. కనుక మనకు అన్న వస్త్రములు లభించినచో సంతృప్తి పొందుదము. కానీ ధనాకాంక్ష కలవారు శోధనకు లోనై మానవులను శిథిలము చేసి నశింపచేయు అపకారము, అపాయకరము, మూర్ఖము అగు వాంఛల వలయందు చిక్కుకొందురు. ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనాకాంక్షచే తమ విశ్వాసము నుండి వైదొలగిపోయి అనేక కష్టములు పాలైరి. కానీ దైవజనుడవగు నీవు వీనికి దూరముగా ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అను వాని కొరకు నీవు యత్నింపుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవమును గెలుచుకొనుము. పెక్కుమంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణము వనర్చినప్పుడు దేవుడు నిన్ను ఈ జీవనమునకే పిలిచెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. తమ కలిమిని నమ్ముకొని తమ మహా సంపదలను గూర్చి గొప్పలు చెప్పుకొని దుష్టులైన శత్రువులు నన్ను చుట్టుముట్టగా నాకు వాటిల్లు ఆపదలు గూర్చి నేనేమాత్రము భయపడను. అందరూ. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. నరుడు డబ్బు చెల్లించి తన ప్రాణములు నిలబెట్టుకోలేడు. దేవునికి సొమ్ము చెల్లించి అసువులు నిలుపుకోలేడు. నరుడు తన ప్రాణములు నిలుపుకొనుటకు ఎంత మూల్యము చెల్లించినను చాలదు. అతడు శాశ్వతముగా జీవించుటకు, సమాధి గోతిని తప్పించుకొనుటకు ఎంత సొమ్ము చెల్లించినా చాలదు. అందరూ. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. ఎవడైనను ధనవంతుడై తన సంపదలను పెంచుకోనేని, అతడింటి వైభవము వృద్ధి చెందినేని నీవు భయపడనక్కరలేదు. అతడు చనిపోయినప్పుడు ఆ సొత్తును తన వెంట కొనిపోజాలడు.
అతని సంపద అతని వెంటపోదు. అందరూ దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, ఓదార్పు వారు పొందెదరు. దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, ఓదార్పు వారు పొందెదరు. కాలాలు మారినా, సూర్య చంద్రులే ఆగినా. కాలాలు మారినా, సూర్య చంద్రులే ఆగినా. మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం. మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు పట్టణములందును గ్రామములందును పర్యటించుచు దైవరాజ్యమును గురించిన సువార్తను బోధించుచుండెను. 12 శిష్యులను అపవిత్ర ఆత్మల నుండి, రోగముల నుండి స్వస్థులైన కొందరు స్త్రీలను ఆయన వెంట ఉండిరి. 7 దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దలేన అనబడు మరియమ్మ, హేరోదు గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహానమ్మ, సుజానమ్మ మరియు వారి సొంత వనరుల నుండి వారి నిత్యావసరములకు తోడ్పడుచున్న పెక్కుమంది ఇతర స్త్రీలను వెంట ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, క్రీస్తు ప్రభువు గలిలయ సీమలో పర్యటిస్తూ ఆ గలిలయ సీమలో ఉన్నటువంటి అనేక పట్టణములకు,
గ్రామములకు వెళ్తూ దైవరాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అంతే కాకుండా అనేక మంది యొక్క పాపములను క్షమిస్తూ ఉన్నారు. అనేక మందిని రోగముల నుండి నయం చేస్తూ ఉన్నారు. అయితే ఈనాడు మనం చదివినటువంటి సువిశేషపట్నంలో క్రీస్తు ప్రభువు నుండి మేలులు పొందినటువంటి కొంతమంది స్త్రీలను మనము చూస్తూ ఉన్నాం. మగ్దల మరియమ్మ, క్రీస్తు ప్రభువు ఈమెను పిశాచము నుండి విముక్తులను చేశారు. అదేవిధంగా మిగతా ఇద్దరు స్త్రీలు, ఈ ముగ్గురు మరియు మిగతా స్త్రీలు క్రీస్తు ప్రభును అనుసరించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనాలకు ముందు లూకా సువార్త 7వ అధ్యాయంలో మనకు ఇంకొక స్త్రీ కూడా కనబడుతూ ఉంది. క్రీస్తు ప్రభువు సీమోను అనేటువంటి ఒక పరిసయ్యని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పరిసయ్యని ఇంటిలోనికి ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలు అనేటువంటి స్త్రీ ఆ పరిసయ్యని ఇంటిలోనికి ప్రవేశించింది. కన్నీటితో ఆమె క్రీస్తు ప్రభు వెనకాల నుంచొని కన్నీటితో ఆమె ఉంటుంది. ఆ కన్నీటిని కార్చింది ఆమె. తన యొక్క కన్నీటిని తన యొక్క వెంట్రుకలతో తుడిచి క్రీస్తు ప్రభుని యొక్క పాదములను ముద్దాడి క్రీస్తు ప్రభు యొక్క పాదములను పరిమళ ద్రవ్యంతో పూస్తూ ఉంది. గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ పాపాత్మురాలు. అయితే ఆ స్త్రీని ప్రభు క్షమించాడు. ఆ స్త్రీ యొక్క పాపములను ప్రభు క్షమించాడు. దానికి కృతజ్ఞత భావాన్ని ఆ స్త్రీ క్రీస్తు ప్రభు వైపు వ్యక్తపరుస్తుంది. కృతజ్ఞత భావముతో ఆ స్త్రీ క్రీస్తు ప్రభు వద్దకు వచ్చింది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ప్రభు నుండి మేలులు పొందినా కూడా ప్రభునకు కృతజ్ఞతలు చెల్లించరు. ఉదాహరణకి లూకా సువార్తలోనే మనం వింటూ ఉంటాం, 10 మంది కుష్ఠరోగులు. ఈ 10 మంది కుష్ఠరోగులు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు. క్రీస్తు ప్రభు వారిని స్వస్థపరిచారు. అయితే ఈ 10 మంది కుష్ఠరోగుల్లో కేవలం ఒక్కడు మాత్రమే తిరిగి వెళ్ళి కృతజ్ఞత చెప్పాలి అని భావించాడు. మిగతా 9 మంది కూడా మేలును పొందారు, కానీ ఆ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచల. అదేవిధంగా యోహాను సువార్తలో కూడా మనకి ఇంకొక వ్యక్తి చూస్తూ ఉంటాం. 5వ అధ్యాయంలో 38 సంవత్సరములుగా వ్యాధిగ్రస్తులైనటువంటి ఆ వ్యక్తిని ప్రభు స్వస్థత పరిచినప్పుడు ఆ వ్యక్తి కూడా ఎటువంటి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచరు. గమనించినట్లయితే ఈనాడు మనం చదివినటువంటి సువిశేషపట్నంలో ఉన్నటువంటి స్త్రీలు, నిన్నటి రోజున మనం చదివినటువంటి సువిశేషపట్నంలో ఉన్నటువంటి స్త్రీ పాపాత్మురాలు, ప్రభువు తమకు చేసినటువంటి మేలులకు వారు కృతజ్ఞత భావాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ప్రభునకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడలారా, ఎటువంటి కృతజ్ఞతా భావాన్ని వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు? గమనించినట్లయితే, లోతుగా ధ్యానించినట్లయితే బైబిల్ గ్రంథంలో కూడా ఈ కృతజ్ఞతా భావాన్ని వివిధ రూపాలలో వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆ 10 మంది కుష్ఠరోగుల్లో తిరిగి వచ్చినటువంటి ఆ వ్యక్తి సమరీయుడు సాష్టాంగపడి ప్రభునకు కృతజ్ఞత చెప్పాడు. అయితే ఈనాడు మనం చదివినటువంటి సువిశేషపట్నంలో ఈ ముగ్గురు స్త్రీలు కూడా వారు పొందినటువంటి మేలులకు 2 విధాలైనటువంటి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుని యొక్క సువార్త వ్యాప్తి కొరకై వారి దగ్గర ఉన్నటువంటి డబ్బును వారు క్రీస్తు ప్రభునకు, శిష్యులకు ఇస్తూ ఉన్నారు వారి యొక్క అవసరాల నిమిత్తం. లూకా సువార్తలోనే మనం చాలా సంఘటనలు చూస్తూ ఉంటాం ధనం గురించి. అనేక పర్యాయాలు మనం చదువుతూ ఉంటాం ధనం గురించి. ఉదాహరణకి ఒక వ్యక్తికి సమృద్ధిగా పంటలు పండాయి. తనకున్నటువంటి గూడౌన్స్ అన్నిటినీ కూడా కూలగొట్టి వాటిని పెద్దవి చేసి ఆ పండినటువంటి పంటను వాటిలో భద్రపరిచి తనలో తాను అనుకుంటున్నాడు, ఇక నీవు సుఖించు, త్రాగు.
ఆ డబ్బు కేవలము తనకు మాత్రమే ఉపయోగపడాలి, ఆ డబ్బును నేను మాత్రమే అనుభవించాలి అనేటువంటి భావన, ఇతరుల గురించి ఆలోచన లేదు. అదేవిధముగా ధనవంతుడు లాజరు యొక్క ఆ యొక్క సంఘటనలో కూడా ధనవంతుడు కేవలము తన గురించి మాత్రమే, తనకున్నటువంటి డబ్బును కేవలము తనకు మాత్రమే ఉపయోగించుకుంటూ ఉన్నారు. కానీ ఈనాడు మనం చదివినటువంటి సువిశేషపట్నంలో ఆ స్త్రీలు ప్రభువు నుండి మేలులు పొందిన తర్వాత, వారు రోగముల నుండి స్వస్థత పొందిన తర్వాత, పిశాచం నుండి వారు స్వస్థత పొందిన తర్వాత కృతజ్ఞతా భావముగా వారికున్నటువంటి ధనమును క్రీస్తు ప్రభు యొక్క దైవరాజ్యము కొరకు వారు ఇస్తూ ఉన్నారు. మనం చదివాం మొదటి పట్టణంలో, ధనాపేక్ష సర్వ పాపములకు మూలము. లూకా సువార్తను మనం గమనించినట్లయితే, లూకా సువార్తీకుడు ధనం గురించి అనేక సార్లు మాట్లాడుతూ ఉంటారు. ఈ ధనాన్ని ఒక మార్గముగా మాత్రమే ఉపయోగించుకోవాలి, ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ ఎ మీన్స్ బట్ నాట్ అన్ ఎండ్ అనే విధముగా ఆయన సువార్తను బోధిస్తూ ఉంటారు. జక్కయ్య తన యొక్క డబ్బును పేదవాళ్లకు, ఎవరికైతే అన్యాయం చేశాడో వాళ్ళకి ఇచ్చాడు. ఈ విధంగా డబ్బును ఇతరుల నిమిత్తము, ఆ డబ్బును కేవలము ఒక మీన్స్గా మాత్రమే ఉపయోగించుకోవాలి, దాని కొరకే మన జీవితం అనేది లేదు అనేటువంటి భావాన్ని లూకా సువార్తీకుడు అనేకమైనటువంటి సంఘటనల ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటారు, తెలియచేస్తూ ఉంటారు. రెండవదిగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనం చదివినటువంటి సువిశేషపట్నంలో ఉన్నటువంటి స్త్రీలు రెండవ రకపు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. అది ఏమిటయ్యా అంటే, క్రీస్తు ప్రభువును వారు అనుసరిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా వారి యొక్క ధనమును క్రీస్తు ప్రభు యొక్క సువార్త నిమిత్తము వెచ్చిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభుని కొరకై వారు వెచ్చిస్తూ ఉన్నారు. రెండవదిగా, వారు క్రీస్తు ప్రభువును అనుసరిస్తూ ఉన్నారు. మనం తర్వాత అధ్యాయాలు చదివినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభువు మరణించేటువంటి సమయంలో, తను శిలువ మీద ఉన్నటువంటి సమయంలో మనము ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. గలిలియా నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిచితులందరూ స్త్రీలను దూరము నుండి ఇదంతయు చూచుచుండిరి. ఈ స్త్రీలు కేవలము డబ్బును మాత్రమే ఇవ్వలేదు, క్రీస్తు ప్రభుని వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభునితో పాటు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని వాళ్ళు ఆలకిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు యొక్క దైవ రాజ్యములో వాళ్ళు కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. ఇటువంటి కృతజ్ఞతా భావము మనం ఈనాడు చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా సువార్త పట్టణంలో. అదేవిధంగా 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, మగ్దలా మరియమ్మ, యోహాన్న, యాకోబు తల్లి మరియమ్మ, వారితో నున్న తక్కిన స్త్రీలు, వీరందరూ కూడా క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత కూడా క్రీస్తు ప్రభుని కొరకు వెతుకుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత, మోక్షారోహణమైన తర్వాత వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో కూడా ఈ స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్త్రీలు తాము పొందినటువంటి మేలులకు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచారు. రెండు రకాలైనటువంటి కృతజ్ఞతా భావము. వారికి ఉన్నటువంటి ధనమును క్రీస్తు ప్రభునకు ఇచ్చారు. క్రీస్తు ప్రభు నుండి సేవను పొందారు. క్రీస్తు ప్రభునకు తిరిగి సేవను అందించారు. రెండవదిగా, వారు క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు పలికిన విధముగా దేవుని యొక్క వాక్యమును ఆలకించి పాటించువారు ధన్యులు. ఆ ధన్యతలో ఈ స్త్రీలు కూడా పాలు పంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కృతజ్ఞతా భావాన్ని మనకు కూడా దయచేయమని, మన జీవితాల్లో కూడా మనము ప్రభు నుండి అనేకమైనటువంటి మేలులు పొందుతూ ఉంటాం. మన పాపములను ప్రభు క్షమిస్తూ ఉన్నారు. మనకు అనేకమైనటువంటి మేలులు ప్రభు చేస్తూ ఉన్నారు. మనం పొందినటువంటి మేలులకు మనము కూడా కృతజ్ఞతా భావముతో ప్రభుని అనుసరించటంలో,
ప్రభుని యొక్క వాక్యమును ఆలకించటంలో, ఆ వాక్యాన్ని ధ్యానించటంలో, ఆ వాక్యము ప్రకారము జీవించటంలో మనము కూడా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచగలగాలి. అటువంటి కృపను మనందరికీ కూడా దయచేయమని ఈ పవిత్ర దివ్య బలి పూజలో ప్రభుని ప్రార్థించుదాం. నా కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా, నా కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా, నీ సర్వము నా కోసమే అర్పణ చేసిన హితుడవు నీవు, నీ సర్వము నా కోసమే అర్పణ చేసిన హితుడవు నీవు, నా కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా, నా కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా. నా కొరకే నీ మదిలో నిరతము తలచే నా దేవా, నా మాటే మధురముగా మననము చేసే నా స్వామి, నా కొరకే నీ మదిలో నిరతము తలచే నా దేవా, నా మాటే మధురముగా మననము చేసే నా స్వామి, నాకంటే అధికముగా దేనిని కోరని నా ప్రియుడా, నాకంటే అధికముగా దేనిని కోరని నా ప్రియుడా, నాలోని ప్రాణం నీరే కాదా నా దేవా, నాలోని ప్రాణం నీరే కాదా నా దేవా, నా కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా, నా కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కృప చూపి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ నీ దాసుల అర్పణములను నీ కనికర హృదయముతో స్వీకరింపుము. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించి బలి అందరి రక్షణకు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై
దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొస్కు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా పరిశుద్ధ లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ప్రభువా, ప్రత్యేక విధముగా ఈ యొక్క దివ్యబలి పూజను కొనియాడుతున్న కుటుంబాలను ఆశీర్వదించండి. వారి యొక్క తలంపులను దీవించండి. ప్రభువా, ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియగు మరీమాతతోనూ వారి భర్తయగు పునీత జోజెప్ప గారితోనూ సకల పునీతులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి,
మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడిలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమెన్. నీ శరీరం ప్రాణికోటికి జీవమిచ్చే అమృతం. నీ రక్తం నా మనసులో కృపను ఒసగే సాగరం. నీ శరీరం ప్రాణికోటికి జీవమిచ్చే అమృతం. నీ రక్తం నా మనసులో కృపను ఒసగే సాగరం. యేసువా, యేసువా,
ధన్యమాయెను జీవితం యేసువా యేసువా ధన్యమాయెను జీవితం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను ప్రభావితము చేయునుగాక. నీ పవిత్రాత్మ మాకు మార్గచూపరి అయి మమ్ము నీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నాలోన వసించుమా దేవా, నాలోన వసించుమా, నాలోన వసించుమా దేవా, నాలోన వసించుమా. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. మోసకరమైన నా హృదయ భారమును మోసితివా యేసయ్యా. మోసకరమైన నా హృదయ భారమును మోసితివా యేసయ్యా. మోక్ష మార్గమున నన్ను నడిపించగా, మోక్ష మార్గమున నన్ను నడిపించగా, నాలోన వసించుమా దేవా, నాలోన వసించుమా, నాలోన వసించుమా దేవా, నాలోన వసించుమా. నా హృదయం
నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. నాలోన వసించుమా దేవా, నాలోన వసించుమా, నాలోన వసించుమా దేవా, నాలోన వసించుమా.